ఆర్కే గౌడ్, ఖమాన్ పార్ట్నర్ ఖమాన్. ఇదేనా రావటం? నా కోసమా? అవును మిత్రమా, నువ్వు వస్తావని రాకేష్ నాతో చెప్పాడు. ఏ గౌడ్, ఎలా ఉన్నాయి నీ బిజినెస్లు? నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలా వెలిగిపోతుంది. కానీ అంటే ఎవరన్నా మిత్రమా, ఎవరన్నా అడ్డుపడుతున్నారా? అవును నాగరాజు, ఎవడో సింహ అట. వాడి వల్ల నా బిజినెస్ కొంచెం నష్టం జరుగుతుంది. గౌడ్, వాడి గురించి నాకు వదిలే. వాడి తల నరికి నీ ఇంటికి పార్సల్ చేస్తా. నాగరాజు, నువ్వు వాడిని అడ్డు తొలగించగల సమర్థుడు అని నమ్మే నిన్ను రమ్మని కబురు చేశాను. ఆర్కే, నువ్వు నా పార్ట్నర్వి. నేను జైల్లో ఉండగా నీ పలుకుబడి ఉపయోగించి నన్ను బయటికి తీసుకొచ్చిన ప్రాణదానం చేసిన వాడివి. నిన్నెలా మర్చిపోతాను మిత్రమా? నాగరాజు, ఈ పని చేసి పెడితే నీకేమి అవసరమైనా నేను చేసి పెడతా. ఆర్కే, ఎవడో సిబిఐ ఆఫీసర్ చెప్పినంట నాపై ఫైల్ తయారు చేస్తున్నానని తెలిసింది. నీ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఆ ఫైల్ తెప్పిస్తావని నీ దగ్గరకు వచ్చాను. ఇదెంత పని నాగరాజు? చిటికలో ఆ ఫైల్ నీ టేబుల్ పైకి వాడే తెచ్చి ఇచ్చేలా చేస్తాను. నువ్వేమి వరీ కావద్దు. ఆ నమ్మకంతో నేను నీ దగ్గరకు వచ్చాను మిత్రమా. నాగరాజు, నిర్భయంగా ఇంటికి వెళ్ళు. ఆ ఫైల్ నీ దగ్గరకు వస్తుంది. అలాగే గౌడ్, నేను వెళ్తున్నా. మరి ఈ ఆనంద సమయంలో కమాన్ లిల్లీ, కమాన్. నాగరాజుతో ఆడు పాడు.